10th క్లాస్ తెలుగుకు సంబంధించి ఈ రోజుటి క్లాస్ చూద్దాము. 10th ఫస్ట్ లెసన్ చూడండి, దానశీలము. ఈ దానశీలం యొక్క కవి ఎవరు అంటే బొమ్మర పోతన్న. అయితే కవి పరిచయాలు కూడా ఒకసారి చూసుకోవాలి. ప్రక్రియ, అదేవిధంగా మనకు ఇతివృత్తాలు ఉంటాయి, ఇతివృత్తాలను కూడా చూసుకోవాలి. మనకు ప్రక్రియ చూసుకున్నట్లయితే పురాణ ప్రక్రియకు చెందింది. ఈ దానశీలము అనే ఇతివృత్తం ఏంటిది అంటే దానగుణము అనేది. మనకు ఎగ్జామ్లలో ఇవి కూడా అడగడం జరుగుతుంది కాబట్టి వీటిని చూసుకోండి. మనకు ఎలా అంటే మనకు టాపిక్ ఎంటర్ అయ్యే ముందు ఇలా ఉంటుంది, ఇక్కడే మనకు వస్తుంది అన్ని లెసన్స్. అయితే ఇక్కడ స్టార్ గుర్తు ఏవైతే ఉన్నాయో ఈ పాఠం యొక్క కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్. కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్లలో చూడండి. ఇక్కడ మనకి ఏవైతే స్టార్ గుర్తుతోటి ఉన్నాయో ఈ కవుల గురించి మనకు ఖచ్చితంగా బిట్ రావడం జరిగింది అనమాట. ఈ కవుల గురించి కానీ మనకు దాని యొక్క ఇతివృత్తం అంటే ఏంది, ప్రక్రియ ఏది అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. కాబట్టి వీటిని అన్నీ చూసుకోండి. కాకపోతే ఏవైతే ఇట్లా స్టార్ గుర్తు ఉంటాయో వీటిని కొంచెం ఎక్కువగా చూసుకుంటే సరిపోతుంది. ఏం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ చూసుకునే వాళ్ళకు ఇది ఒక రాసుకుంటూ వెళ్ళిపోండి. రివిజన్లో ఉన్న వాళ్ళకు ఇది రివిజన్ లాగా యూజ్ అవుతుంది. నేను ఫాస్ట్గా చెప్తూ వెళ్ళిపోతాను, మీరు ఒకసారి చూసుకోండి. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ దానశీలం యొక్క పదజాలం చూడండి. దానిలో ఫస్ట్ బిట్ చూడండి, క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయమంటున్నాడు. మనకి సొంత వాక్యాలు అడగరు, కాకపోతే మనం వీటి యొక్క మీనింగ్స్ తెలుసుకుంటే మనకు అర్థాలలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా చూడండి. ఫస్ట్ చూడండి, మనకు పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట అన్నమాట. నెక్స్ట్ చూడండి, కురుచగుట అంటే పొట్టి అడగుట. నెక్స్ట్ చేతులొగ్గు అంటే చేతులు వంచి అని అర్థము. ఇవి సొంత వాక్యాలకు సంబంధించిన మనం జస్ట్ దాని మీనింగ్స్ చూసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలను రాయమంటున్నాడు. ఫస్ట్ ఏముంది, నీరజ బావుడు అంటే విష్ణువు నాభు నుండి పుట్టినవాడు ఎవరు అంటే మనకు బ్రహ్మ అన్నమాట. ఇంకా ఇంకే విధంగా చెప్పవచ్చు అంటే కమలముల నుండి పుట్టిన వారు కూడా బ్రహ్మ అని చెప్పవచ్చు అనమాట. సెకండ్ ఇది త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించేవారు ఎవరు, విష్ణువు కదా, విష్ణువు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరికొన్ని పదాలను రాయండి. ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి జలము కింద అండర్లైన్ చేసాడు. ఈ జలంకు మనకు సరిపోయే అర్థాన్ని ఇచ్చి వేరే పదాలు రాయమంటున్నాడు. చూడండి, జలము తీసుకున్నప్పుడు నీరు, వారి, అంబువు, పాదకం, క్షీరదం, జీవనం, సలీలము, తోయం. నెక్స్ట్ దానికి యశస్కాయుడు, దాంట్లో యశః అనేది మాత్రమే మనకు అండర్లైన్ చేయడం జరిగింది. అంటే దాని మీనింగ్ చూడండి, కీర్తి, యశస్సు, సమజ్ఞ, భగము, శ్లోకము, ప్రతిష్ట, ఖ్యాతి, పేరు. ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతులు. ప్రకృతి చూడండి, ప్రకృతి వికృతులు. సిరి అంటే శ్రీ, విష్ణువు అంటే వెన్నుడు, ధర్మము అంటే దమ్మము, బ్రహ్మ అంటే బొమ్మ, బొమ్మ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ నానార్థాలు చూడండి, కులము అంటే వంశము, జాతి, శరీరం, ఇల్లు, సమూహం. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం, పొలము, చోటు, అదేవిధంగా భూమి. నెక్స్ట్ చూడండి, హరి అంటే విష్ణువు, సింహం, కోతి, చంద్రుడు. నెక్స్ట్ చూడండి, చిత్రము. చిత్రము అంటే అద్భుత రసం, చిత్తరువు, ఆశ్చర్యము, పద చమత్కారం. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూడండి, మనకు సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయమంటున్నారు. ఎగ్జాంపుల్గా వాళ్ళే ఒకటి ఇచ్చిండు, రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ అత్యద్భుతంగా అనే దానిని విడదీసి సంధి పేరు రాయాల. చూడండి, అతి ప్లస్ అద్భుతం, దీని సంధి పేరు ఎణదేశ సంధి. ఇదే విధంగా మిగిలినవి రాయమని చెప్తున్నారు. చూడండి, మన ఫస్ట్ వన్ గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. దీనిలో గర్వోన్నతిని విడతీస్తే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి. ఇది ఏ సంధి, గుణసంధి. నెక్స్ట్ వన్ చూడండి, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. దీన్ని విడతీస్తే అభ్యాగతులను అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. ఇది ఏ సంధి, ఎణదేశ సంధి. నెక్స్ట్ చూడండి, రంతిదేవుడు వదనోత్తముడు. దీంట్లో వదన్య ప్లస్ ఉత్తముడు కలిపితే మనకు వదన్యోత్తముడు వస్తాడు. ఇది ఏ సంధి, గుణసంధి వస్తుంది. నెక్స్ట్ చూడండి, అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. దీనిలో అణ్వాయుధాలను విడతీస్తే అణు ప్లస్ ఆయుధాలు, అణ్వాయుధాలు. ఇది ఏ సంధి, ఎణదేశ సంధి. నెక్స్ట్ చూడండి, సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి అని ఉంది.
ఫస్ట్ వన్ జీవధనములు అంటే జీవమును ధనమును. ఇది ఏ సమాసము? ద్వంద్వ సమాసం. నెక్స్ట్ చూడండి 3 అడుగులు అంటే 3 సంఖ్య గల అడుగులు. ఇది ఏ సమాసం? ద్విగు సమాసం. నెక్స్ట్ దశ దిక్కులు, దశ అను సంఖ్య గల దిక్కులు, ఇది కూడా ద్విగు సమాసమే అన్నమాట. నెక్స్ట్ భూత ప్రేతములు అంటే భూతమును ప్రేతములు, ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ చూడండి ఇక్కడ పద్యపాదాలకు ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలను రాయండి అని ఉన్నాయి. ఇక్కడ మనము వీటిని డైరెక్ట్గా ఇట్లా ఫస్ట్ విభజించుకొని యమత రాజబాణ సలగం అని ఇది రాసుకోవాలి. రాసుకుంటే మనకి ఇక్కడ లఘు గురువులు గుర్తించుకున్నాక మనకు ఫస్ట్ది ఏదైతే వస్తుందో ఇంకా మిగిలిన దానిని బట్టి మనం రాస్తే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది షార్ట్గా గ్రామర్ నేర్చుకోండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇదేమో మత్యభం వస్తుంది, ఇది చంపకమాల వస్తుంది. ఇగో యమత రాజబాణ సలగం, ఇది తప్పు రాస్తే మాత్రం ఇది మిస్టేక్స్ పోతుంది. కాబట్టి ఇది తప్పు లేకుండా నేర్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ త్రిక సంధి చూడండి. మనకు ఇలా సంధుల గురించి ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా, ఇవి చాలాసార్లు డైరెక్ట్ ఇలాగే రావడం జరిగింది. మనకు ఎగ్జామ్లో ఇలా అచ్చోటు అనేది ఇది చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఓ చోటి చావొత్తు ఇవ్వడము, చావొత్తు లేకుండా స్మాలా రాయడము, బిగా రాయడము, ఇలా కూడా ఉంటుంది. కాబట్టి వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా బాగా చూసుకోండి. త్రిక సంధిని చూసుకుంటే ఇక్కడ చూడండి, ఆ చోటు అంటే దీనికి ఆ ప్లస్ చోటు. నెక్స్ట్ ఈ విధము అంటే ఈ ప్లస్ విధము. ఎక్కాలము అంటే ఏ ప్లస్ కాలము. అయితే ఇక్కడ చూడండి మనకు ఆ ఈ ఏలను త్రికం అంటారు. మనకు త్రికం అంటే ఏంది అని ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనుకో, మా కింద ఆప్షన్స్ ఏముంటవి? స్మాలా అని, ఒకవేళ స్మాల్ ఈ అని, ఏ కానీ ఇట్లా ఉంటుంది. అవి దాటితో పాటు ఇవి ఉంటాయి. ఇప్పుడు మనం త్రికలను మనకు తెలిస్తే మనం ఈజీగా ఆ ఈ ఏలను త్రికము అని పిలుస్తారనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇలా బాక్సులలో ఉన్నాయి కూడా ఒకసారి బాగా చూసుకోండి. చూడండి పై పదాలలో పూర్వపదాలు అంటే ఇవి, పరపదాలు అంటే అవి అన్నమాట. తర్వాతకు వచ్చేటివి పూర్వపదాలలో ఆ ఈ ఏలు ఉన్నాయి, ఇవి సర్వనామాలు అన్నమాట. అయితే ఈ త్రికము మీద ఉన్న సంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. ఇక్కడ చూడండి మనకు త్రికము మీద ఉన్న ఆ సంయుక్త హల్లు దేనిగా మారుతుంది? ద్విత్వంగా మారుతుంది. దేనిగా మారుతుంది? ద్విత్వంగా మారుతుంది. మనం అనుకుంటాం దీంట్లో ఏం బిట్ ఉంది అని, ఇలా కూడా క్వశ్చన్ వేసి మనకి ఈ చిన్న దానిని కూడా బిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బుక్ చదివేటప్పుడు లైన్ టు లైన్ మెయిన్ మనకు బుక్కే. ఈ గ్రామర్ బాగా చూసుకున్నారంటే మీకు మార్క్స్ అనేటివి ఎక్కడ పోవన్నమాట. నెక్స్ట్ చూడండి ఆ ప్లస్ చోటు, ఈ చూడండి ఆ ప్లస్ చోటు. నెక్స్ట్ చూడండి ఈ ప్లస్ విధము, ఈ ప్లస్ విధము. నెక్స్ట్ ఏ ప్లస్ కాలము, ఏ ప్లస్ కాలము. ఇక్కడ మనకు అన్ని ఒత్తులు వచ్చినాయి, ఇంతకుముందు ఏమో ఒత్తులు లేవు. చూడండి త్రికము మీద ఆ సంయుక్త హల్లునకు ద్విత్వము బహుళకమైంది. ఏమైంది ఇక్కడ? ద్విత్వము బహుళకమైంది హల్లునకు. ఇక్కడ బాక్సులలో ఉన్నాయి చూడండి, బహుళకము, తర్వాతకి ఇవన్నీ మనకు ఉన్నాయి కదా అచ్చికము. ఇవి బ్రాకెట్లలో ఈ సైడ్లకున్న మాత్రం బాగా చూసుకోవాలి, బాక్సులలో ఉన్నవి. నెక్స్ట్ వీటిని ఏ విధంగా ఇచ్చిండనేటివి ఒక్కొక్కతోటి మాకు డిఫరెన్స్ చూపించారు. ఇలా ద్విత్వము దీర్ఘము పైన ఉన్న దీర్ఘహచ్చు అశ్వంగా మారుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఆ ప్లస్ చోటు, ఇక్కడ సైడ్ ఉన్నవి తీసుకున్నారు, అవి కలిపితే అచ్చోటు. ఈ ప్లస్ విధము, ఇక్కడ సైడ్కి ఉన్నవి ఈ ప్లస్ విధము అంటే ఈ విధము. నెక్స్ట్ ఏ ప్లస్ కాలము అంటే ఎక్కాలము. చూడండి ఇక్కడ బహుళకంకి ఏమన్నాడు? ఒక వ్యాకరణ కార్యము నిత్యంగా రావడం, రాకపోవటం, వైకల్పికంగా రావటం, అన్యకారంగా రావటం, ఇట్లా 4 విధాలుగా జరిగితే దానిని బహుళకం అంటారు. నెక్స్ట్ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు అవిచ్ఛిన్నమైన దీర్ఘము అశ్వం అవుతుంది. అచ్చికము అంటే అచ్చ తెలుగు పదము, అచ్చికము అంటే అచ్చ తెలుగు పదము. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించిన బుక్ వెనక ఉన్న బిట్స్ గ్రామర్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ లెసన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.